హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మగువ ఓ మగువ ఏప్రిల్ 26th ఎపిసోడ్ చూద్దాము. విజయమ్మ చంటిని తీసుకువెళ్ళడానికి చంచలమ్మ ఇంటికి వస్తుంది. శ్రీరాములు తన సొంత మనవడే అన్నట్టు, మా ఇంటి వారసుడివి, తెలియక నిన్ను చాలా కష్టపెట్టాను, క్షమించు అంటాడు. విజయమ్మ, నేను చంటిని తీసుకువెళ్తున్నాను, మీకేమీ అభ్యంతరం లేదు కదా అంటుంది. నేను రచ్చబండలో చెప్పాను, మీ కొడుకుని తీసుకెళ్ళడానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది. విజయమ్మ, నా కొడుకును ఆదరించినందుకు కృతజ్ఞతలు అని చెప్తుంది. ఆదినారాయణ, కేశవ, నా కొడుకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి, ఇచ్చేస్తాము అంటాడు. ఇన్నేళ్ల తర్వాత మీరు వచ్చి డబ్బులు ఇస్తారని తెలియక మేము లెక్కలు రాసుకోలేదు. అయినా మేము మీ అబ్బాయికి ఖర్చు పెట్టింది ఏమీ లేదు, వాడే కష్టపడి సంపాదించుకున్నాడు అంటాడు. ఇంకా విజయమ్మ, చంటి పద అంటే అమ్మాయి గారు అంటాడు. విజయమ్మ, సింధూర పదమ్మ మన ఇంటికి వెళ్దాం అంటుంది. సింధూర, నేను ఎక్కడికి రాను, మా అత్తమ్మను వదిలి నేను రాను, ఇక్కడే ఉంటాను అంటుంది. ఇప్పుడు నువ్వు నా కోడలివి, నీ స్థానం ఇక్కడ కాదు అక్కడ అంటుంది. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అంటుంది. సింధూర, నేను ఒక 2 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత వస్తాను అంటుంది. కాదనకండి అంటుంది. చంటి, అమ్మాయి గారు మీరు లేకుండా నేను ఒక్కడినే ఎలా వెళ్తానంటే, విజయమ్మ, పర్లేదు నాన్న, చెంచలమ్మ మీద ప్రేమ తగ్గడం అంత సులభం కాదు, నీ ఇష్ట ప్రకారమే ఉండు. చెంచలమ్మ గారు మళ్ళీ వచ్చి నా కోడలను తీసుకువెళ్తానని చెప్పి చంటిని తీసుకుని వెళ్ళిపోతుంది. భవతి, ఏమ్మా, అదృష్టం తలుపు తట్టి రమ్మంటే ఇక్కడే ఉంటానంటో, నీ పీడ ఎప్పుడు పోతుందో అని వెళ్ళిపోతారు. భవతి భర్త సింధూర వెళ్ళిపోతుందన్న బాధలో ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. చంటిని ఘనంగా ఆహ్వానించి హారతి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పటి నుంచి చంటి కాదు, విజయమ్మ కొడుకు చిన్నబాబు అని పిలవండి అని చెప్తుంది. నీలవేణి, నువ్వు నాకు అన్నయ్య అన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది. చంటి విజయంని, నన్ను ఒకసారి అమ్మ అని పిలువు నాన్న అంటుంది. చంటి అమ్మ అంటాడు. సంతోషంగా విజయమ్మ ఊర్లో అందరికీ వారం రోజుల పాటు ఎవరూ వంట చేయకుండా పంచభక్ష పరమాన్నాలతో మన ఇంట్లోనే భోజనం చేయడానికి ఏర్పాట్లు చేయమని చెప్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రేపటి ప్రోమోలో చంటి, విజయమ్మ సింధూరాన్ని తీసుకెళ్ళడానికి చంచలమ్మ ఇంటికి వస్తారు. కానీ సింధూర, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అంటుంది. విజయమ్మ, నా కోడలను తీసుకువెళ్ళటానికి వచ్చాను, రాను అంటుంది. ఏం చేయమంటారో చెప్పండి అంటుంది. చంచలమ్మ, సింధూర నువ్వు ఇక్కడ ఉండటానికి వీలేదంటుంది. విజయమ్మ, మీ చేతులతో నా కోడల్ని నాకు అప్పగించండి అంటుంది. దీంతో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.